ఇగోన్ రోల్లా నేను మీ అందరికి ఒక నిజం చెప్తున్నా, మొన్నటి దాకా నాకు విమానం ఎక్కాలని మస్తులకు ఆయుష్ ఉండేటిదొల్లా. కానీ ఇప్పుడు విమానం పేరు చెప్తేనే గజ్జుమంటాంది. అంత లావైతే బస్సులనో రైలు బండ్లనన్న పోతా కానీ ఈ విమానం వద్దు మన్నొద్దు అని అనిపిస్తున్నది. ఎరికే కదా మొన్న విమానం ఎట్లా కూలిందో. ఏ ఊకో అవ్వ, ఒక్క విమానం కూలినందుకు అన్ని గట్లనే కూలుతాయి, ఆ గాదానికే భయపడతావా అని మీరు నన్ను అనేరు. నేను కూడా గట్లనే అనుకున్నా కానీ దినాం ఏదో ఒక కథ ఇగో ఇట్లనే అవుతున్నది చూడుర్రి. నిజంగా విమానం ఎక్కాలంటే భయమే అవుతుంది నాకు కూడా. మొన్నటి ఎయిర్ ఇండియా విమానం ఇంకా కండ్లల్లో మెదులుతూనే ఉన్నది. అది కూలినప్పుడు ఏమైందో రోజుకొక వీడియో బయట పడుతుంది. అయితే మెడికల్ హాస్టల్ మీద కూలిపోయింది కదా, అట్లా కూలిపోయినప్పుడు అందులో పిల్లగాళ్ళు చూడుండ్రి బిల్డింగ్ మీదకి వెళ్ళి ఎట్లా దునికి పానాలు కాపాడుకుంటాన్రో. నిజంగా అసలు వీళ్ళకేం పాపం తెలుసోళ్ళో చెప్పుండ్రి. వాళ్ళకేం సంబంధం? వాళ్ళేదో అన్నం తింటుంటే సావు గిట్లొచ్చింది. ఇక ఇంకో దిక్కు ఈ విమానాలు ఎటమటం చేస్తూనే ఉన్నాయి కాదు. కలకత్తాలో అర్ధరాత్రి పావు తక్కువ ఒకటికి ఎయిర్ ఇండియా విమానంలోనే ఏదో ఫెయిల్ అయినట్టు కొట్టిందట. అందరికి మల్ల గజ్జుమన్నది. అందులున్న ప్యాసింజర్లని కిందికి దింపిర్రు. విమానం ఫెయిల్ అయిందంటే అందులున్నోళ్ళ పరిస్థితి ఏంది కావచ్చు. ఇంకా నయము జప్పున్నే దించిర్రు. మరి ఇండిగో విమానం ఏమన్నా తక్కువనా? గోనా నుంచి లక్నో పోతుంటే అది మొగుల మీదనే అటు అటు ఆగమాగం చేసిందట. ఇక అందులున్న ప్యాసింజరు సెల్ఫీ వీడియో తీసి మరీ చెప్పింది, ఇక నా పని అయిపోయింది, ఇవాళకి రాష్ట్ర రోజు అని అనుకోవచ్చు పాపం అందున్నోళ్ళు. అసలు విమానం లేనిదో గిట్లయితున్నాయి. ఇంత నమ్మకంతో నెక్కితే గిట్ల మనుషుల పానాలకు గ్యారంటీ లేకుండా పోవుడేంది? గిట్లనే గరమైతాన్రు ప్యాసింజర్లు.